శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. స్నేహమయ్యి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారండి. కథలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. ఆ భగవంతుని అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. శారద యాంత్రికంగా లైట్లు తీస్తోంది. మధ్యనున్న లైట్ స్విచ్ తీయబోతూ ఎందుకో వెనక్కి తిరిగింది. అక్కడ హాలు మధ్యగా ప్రసాద్ నిలబడి ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడో శారదని నిశ్శబ్దంగా గమనిస్తున్నవాడిలా మౌనంగా నిలబడి ఉన్నాడు. శారద మాట్లాడలేకపోయింది. అతన్ని అలాగే చూస్తోంది. అతను కూడా శారదనే చూస్తున్నాడు. శారద అతని వైపు 4 అడుగులు వేసి మధ్యలో ఆగిపోయింది. అతను 2 అడుగులు నడిచి ముందుకు వచ్చాడు. అంతలోనే సందేహంగా ఆగిపోయాడు. శారద బొమ్మలా నిలబడి ఉంది. 2 నిమిషాలు గడిచాయి. నిశ్శబ్దం అందంగా, గంభీరంగా, భరించలేనట్టుగా ఉంది. అతనే ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పిలిచాడు. శారదా. శారద తలెత్తి చూసింది. నేను పంపిన పుస్తకం చదివావా? చదివానన్నట్టు తల ఊపింది. అతను మళ్ళీ మౌనంగా అయిపోయాడు. శారద అతను చెప్పబోయే మాటల కోసం వేచి చూస్తున్న దానిలా నిలబడింది. శారదా అతను పిలిచాడు. ఈసారి అతని కంఠం మృదువుగా ఉంది. శారద తలెత్తి చూసింది. అతను చేయి చాచాడు. శారద అడుగులో అడుగు వేస్తున్నట్టుగా అతని దగ్గరకు వచ్చింది. చేయి కొద్దిగా ఎత్తి చాచింది. అతను ఆ చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అతను ఆ చేతిని లాక్కున్న వేగం ఎలాంటిదో కానీ హఠాత్తుగా శారద అతనికి అతి సన్నిహితంగా ముఖాముఖి నిలబడింది. శారదా, నేను చాలా భయపడ్డాను. అతను అస్పష్టంగా అన్నాడు. నేను కూడా భయపడ్డాను, మెల్లని స్వరంతో అంది. నువ్వా? ఎందుకు? మీరు మనసు మార్చుకున్నారేమోనని. అతను విచిత్రంగా చూశాడు. ఆ వెంటనే అతని పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు మెరిసింది. శారద చేతిని అలా పట్టుకునే తన కుడి చేతికి ఉన్న ఉంగరం తీశాడు. శారద ఎడమ చేతిని గుండెల దగ్గరగా పెట్టుకుని వేలుకి తొడిగాడు. ఇదేమిటి? దాన్ని చూస్తూ అంది. ఈ క్షణం నుంచి మనిద్దరం స్నేహితులం, కాబోయే భార్యాభర్తలం. శారద తలెత్తి చూసే లోపలే అతని చెంప ఆమె చెంపని ఆత్మీయంగా రాచుకుంది. శారదకి ఇది వాస్తవంగా లేదు, కలలో తేలిపోతున్నట్టుగా ఉంది. ఇంతలో 2 పిల్లలు లోపలికి వచ్చారు. పాదాల చప్పుడు వినగానే ప్రసాద్ శారదని వదిలేశాడు. అతి సన్నిహితంగా నిలబడిన శారదని, ప్రసాద్ని వాళ్ళిద్దరూ కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగారు. శారద వాళ్ళని చూడగానే నవ్వు తెచ్చిపెట్టుకుంది. విమల, ఈయన ప్రసాదని కంగారుగా పరిచయం చేసింది. శారదకి కాబోయే భర్తని ఎలాంటి తడబాటు లేకుండా చెప్పేశాడు ప్రసాద్. వాళ్ల కళ్ళు రెపరెపలాడినాయి. ఒక్కసారి వెనక్కు తిరిగి పరిగెత్తారు. శారదా, నేను వెళ్ళిరానా? అక్కయ్యకి ఈ వార్త చెప్పేసి రేపు నీకోసం పూలపల్లకి లాంటి కారు పంపిస్తాను అన్నాడు. నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు. నా పట్ల ఎలాంటి అనుమానాలు లేవుగా? ఈ వార్త వింటే పిల్లలు ఎంత సంతోషపడతారో తెలుసా? దగ్గరుండి వాళ్ల సంతోషం పంచుకోవాలని అనిపిస్తోంది. నన్ను మీ దగ్గరికి చేర్చింది వాళ్లేగా? ప్రసాద్ అవునన్నట్టు తలూపాడు. ఇక నేను వెళ్తాను. వీలైనంత తొందరగా నిన్ను తీసుకెళ్లటానికి వస్తాను. 2 బయటకి వచ్చారు. బయటకు రాగానే 2 చకితులైనట్టు నిలబడ్డారు. ఎదురుగా ప్రార్థనా మందిరం గుమ్మం బయట అమ్మాయిలందరూ దడి కట్టినట్టుగా నిలబడి ఉన్నారు. వాళ్ళు ప్రసాద్ని చూస్తున్నారు. శారద భర్త శారదని పెళ్లి చేసుకుంటున్నారు. గుసగుసలుగా వినిపిస్తున్నాయి. ఒక అమ్మాయి జంటగా కలిసి పట్టుకున్న బంతిపూలు 2 తెచ్చి అతి వినయంగా అందించింది. ప్రసాదు దాన్ని అందుకుంటూ థ్యాంక్యూ అన్నాడు. అతను మెట్లు దిగి వస్తుంటే అందరూ పాయగా చీలి తొలగి నిలబడి దారి ఇచ్చారు. ప్రసాద్ కారు దగ్గరికి వెళ్ళాడు. ఇంతమంది అమ్మాయిల ఎదుట అతనికి శారదని చూడాలన్నా భయం వేసింది. మొహమాటంగా అనిపించింది. ప్రసాద్ ఎక్కిన కారు వెళ్ళిపోయింది. అందరూ శారద వైపు తిరిగారు. 4 అమ్మాయిలు శారదని పైకెత్తారు. కొత్త పెళ్లి కూతుర్ని చూడండహో అంటూ అరిచింది ఒక అమ్మాయి. ఒక అమ్మాయి బాజాలు వాయిస్తున్నట్టు డాన్స్ చేసింది. ఇంకో అమ్మాయి మంత్రాలు చదివినట్లు మాట్లాడింది. ఏమిటి పిచ్చి, వదలండి బాబు. శారద బలవంతంగా వాళ్ల చేతుల్లోంచి దిగింది. అందరూ శారద చుట్టూ మూగారు. శారదా, పెళ్ళెప్పుడే? ఒక అమ్మాయి ఆదుర్దాగా అడిగింది.
దేవుడు లగ్నం పెట్టినప్పుడు. సరేనా? నువ్వు మాట్లాడకు. శారద మాకు మాట మాత్రం కూడా చెప్పలేదేం? ఇంకో అమ్మాయి నిష్ఠూరంగా అంది. బాగా డబ్బున్నవాడిలా ఉన్నాడు, బాగున్నాడు కూడా. శారద ఎంత అదృష్టవంతురాలో అంది ఒక అమ్మాయి. నిజంగా చాలా అదృష్టవంతురాలు, లేకపోతే మనం మాత్రం ఎంతమందికి వెళ్ళి సాయం చేయటం లేదు? ఒక్కసారైనా అలాంటి వాళ్ళు దొరికారా? మొన్న నేను పనిచేయటానికి వెళ్ళానే, ఆ సేట్ ఒట్టి పీనాసి. నన్ను అహర్నిశలు దొంగలా చూసేవాడు. ఆయన భార్యకు సుస్థి అనే దిగులు కంటే నేనేం పట్టుకుపోతానో అనే భయంలోనే కూర్చునేవాడు అంది ఒక అమ్మాయి. శారదా, పెళ్ళైతే మమ్మల్ని మర్చిపోతావా? ఒక అమ్మాయి దీనంగా అంది. ఛీ, ఎందుకు మర్చిపోతాను అంది శారద. నీ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? ఒక అమ్మాయి ఆరా తీసింది. ఎక్కడో ఏమిటి, ఇక్కడే. కనకమణి గారు చెప్పలేదు, ఈ సేవా సదనంలో ఏ ఆడపిల్లకి పెళ్ళైనా ఇక్కడ జరగాల్సిందే అని? అవునవును అంది ఇంకో అమ్మాయి. శారదా, నీ పెళ్ళికి నేనే కొబ్బరాకులు పందిరి అల్లుతాను. ఊరిలో కలవారి ఇళ్లల్లో పెళ్ళిళ్ళైతే కనకమణి సేవా సదనం నుండే కొబ్బరి ఆకుల పందిరికి ఆర్డర్ వస్తుంది. ఆడపిల్లలు ఎంతో ఆనందంగా అందంగా అల్లుతారు. అది ఈ రూపంగా సేవా సదనానికి కొంత ఆదాయం కూడా. శారదకి పెళ్లి పందిరి అల్లడం అనేసరికి అందరికీ ఉత్సాహం వచ్చింది. నీకు వాళ్ళు చీరలు నగలు పెడతారా? ఆశగా అడిగింది ఒక అమ్మాయి. ఎందుకు పెట్టరు, వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు, ఇంకో అమ్మాయి సమాధానం చెప్పింది. ఆ రాత్రి పిల్లలందరి మనసుల్లో శారద పెళ్ళే మెదులుతోంది. వాళ్ళు అందరికీ ఈ పెళ్ళి అనేది ఒక మహా అదృష్టం. ఆడపిల్లకి సహజంగానే జరిగే ఈ సంఘటనకి దూరమైన అభాగ్యులు వాళ్ళు. వాళ్ల జీవితాలకి సరిహద్దులు, అనుభవాలు వేరు. అందరి ఆడపిల్లల్లాంటి వారు కాదు. ఈ సంగతి వాళ్ళకి తెలుసు. తమలో ఒక అనాథగా పెరిగిన శారదకి ఈ అదృష్టం కలుగుతున్నందుకు అందరికీ ఆనందంగానే ఉంది. కానీ తమ తమ దురదృష్టం గుర్తుకు వస్తే బాధగా కూడా ఉంది. శారదకి నిద్ర రావటం లేదు. నిద్రపోతే తీయని స్వప్నం చెరిగిపోతుందేమోనని భయం. మాటిమాటికి చేతి వేలిన ఉన్న ఉంగరమే చూసుకుంటోంది. ప్రసాదు చంప తాకి తాకనట్లున్న ఆ స్పర్శ ఎంత వద్దనుకున్నా పోవటం లేదు. శారద అసలు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఈ రోజున ఈ సంతోషం పట్టరానట్టుగా, భరించలేనట్లుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. ప్రసాద్ని చూస్తే ఎంతో మామూలుగా ఉంటాడు. కానీ తన అభిప్రాయం ఎంత నిర్మోహమాటంగా చెప్పగలడు? తాను ఆ ఇంట్లో అన్ని రోజులుంది. అతను ఏ ఒక్కనాడు కూడా హద్దుమీరి ప్రవర్తించలేదు. అతను చూపిన నిగ్రహం, ఆ గౌరవం శారదకి ఎంతో అభిమానంగా అనిపిస్తోంది. ప్రసాద్ ఏం చేశాడు? ఆ పిల్లలతో పాటు వాళ్ళని అభిమానించే వ్యక్తిగా తనని కూడా దగ్గరకు తీసుకుంటున్నాడు. శారదకి ఈ ఆలోచన ఎంతో హాయిగా అనిపించసాగింది. మామూలు అమ్మాయిలకి ఉండే గుర్తింపు, గౌరవం మీకు ఉండవు. నేను వద్దంటే వినకుండా పెళ్లి చేసుకున్న పద్మగతి ఏమైంది? ఈ సేవా సదనంలోనే కాదు, అనాథగా పెరిగిన ప్రతి ఆడపిల్లకి పద్మ జీవితం ఒక గుణపాఠం కావాలి. పద్మ నేను చెప్పినట్టు విని ఆ పెళ్లి చేసుకోకుండా ఉంటే హాయిగా మీతో పాటు ఉండేదా కాదా? 25 ఏళ్లు నిండకుండానే బ్రతుకు ముగించేసుకున్న నిర్భాగ్యురాలు అయింది. శారదా, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదని కలలో కూడా అనుకోకు. ఈ సేవా సదనానికి నువ్వు లేకపోతే ఇంకొకరిని తయారు చేస్తాను. నేను భయపడేది నీ భవిష్యత్తును గురించి. ఒక్కటే గుర్తుపెట్టుకో. పసిపాపగా నున్నప్పుడు బిడ్డ నిప్పు దగ్గరికి అమాయకంగా వెళ్తుంటే తల్లి వద్దు, కాలుతుందని వెనక్కి లాగుతుంది. అది నిప్పు అని, కాలుతుందని తెలియని పసిపిల్ల ఏడుస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. నీకు ఆ పెళ్ళి అనేది ఎలాంటి అగ్నిగుండమో తెలియక వద్దంటున్నానని బాధపడతావు. కొద్ది రోజులు పోతే నీకే అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానో విను, ఆలోచించుకో అంది కనకమణి. ఇంతలో ఆవిడ కోసం ఎవరో వచ్చారో. శారద అక్కడి నుంచి యువతలకి వచ్చేసింది. శారద మనసు చిత్రమైన అవస్థలో చిక్కుకున్నట్లుగా ఉంది. కనకమణి గారు ఈ వార్త విని సంతోషిస్తుందని, తనని ఆశీర్వదిస్తుందని ఎదురుచూసిన శారదకి ఆవిడ మాటలు, చివాట్లు ఆశనిపాతంలా అయినాయి. ఒక పెద్ద సంఘర్షణ అనే కెరటంలో చిక్కుకున్నట్టుగా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కనకమణి గారి మాటలు శారదలో పెనుగులాట ప్రారంభం చేసినాయి. అవును, తను పద్మని ఎలా మర్చిపోయింది? తనకి శారదకి మధ్య ఈ ప్రసాద్ ఎక్కడి నుండి ఊడిపడ్డాడు? ఆవిడ కోపం తమాయించుకుంది. శారద చిన్నపిల్ల, అందులోనూ వయసులో ఉంది. ఎవరో 4 మాటలు చెబితే మభ్యపడటం సహజమే. ఈ మత్తు తనే వదలగొట్టాలి. ఆవిడ శారద వైపు ప్రసన్నంగా చూసింది. శారదా, నా ఆలోచనలని ఇలా తలక్రిందులు చేస్తావని కలలో కూడా అనుకోలేదు.
నువ్వు పెళ్లి చేసుకుంటాననటంలో విడ్డూరం ఏమీ లేదు. పుట్టిన ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ నువ్వు వేరు, అందరి ఆడపిల్లల్లాంటి దానివి కాదు. నీ మీద ఎంతో బాధ్యత ఉంది. ఈ సేవా సదనం నా తర్వాత నిర్వర్తించగలిగిన వ్యక్తివి నువ్వే అనుకుంటున్నాను. నువ్వు త్వరపడకుండా నిదానంగా ఆలోచించుకో. అతను ఎలాంటివాడు? ఒకసారి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలున్నారు, భార్యని చంపాడు అనే వదంతి ఉంది. పిచ్చాసుపత్రికి వెళ్ళి వచ్చాడు. ఇలాంటి వ్యక్తినా నువ్వు కోరుకునేది? అతన్ని చేసుకుని నువ్వేం సుఖపడతావు? నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు? నీ విషయంలో నాకేం సంబంధం లేదా? పోనీ ఆ మాట చెప్పు. శారద చప్పున లేదన్నట్టు తల తిప్పింది. నీకు పెళ్లి చేసుకోవాలని ఉంటే నేను కాదన్నో. నీకు తగిన వ్యక్తిని నేనే చూస్తాను. నిన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి నీతో పాటు సమంగా ఈ సేవా సదనం మీద శ్రద్ధాసక్తులు ఉండాలి. నువ్వు ఇంకొకటి కూడా ఆలోచించు. నీకసలు ఇలాంటి మైకం ఎలా వచ్చింది? నాకు అర్థం కావడం లేదు. మీరు అనాథలుగా పుట్టి ఇక్కడ పెరిగారు. కుర్చీలో కూర్చుని ఉన్న కనకమణి తన టేబుల్కి ఎదురుగా నిలబడిన శారదని నఖశిఖ పర్యంతం చూస్తూ తీవ్రంగా అంటోంది. పెళ్ళి అంటే నీ ఇష్టమేనా? మాకు చెప్పనవసరం లేదా? మా అంగీకారం తీసుకోనక్కర్లేదా? శారదా, నువ్వు ఈ పని చేశావంటే నేను నమ్మలేకపోతున్నాను. నిన్ను మొదట నేనెలా పెంచాను? ఇక్కడ అందరి ఆడపిల్లల కంటే ఎంత ప్రత్యేకంగా చూస్తున్నాను. నా తర్వాత ఈ సేవా సదనం బాధ్యత అంతా అప్పగించాలని అనుకుంటున్నానే. పెళ్లి చేసుకుంటావా? నీకసలు ఈ మైకం ఎలా వచ్చింది? అతనేం మాయమాటలు చెప్పాడు? ఆవిడ తీక్షణంగా అడుగుతుంటే శారద జవాబు చెప్పలేనట్లుగా తలదించుకుంది. ఈరోజు కనకమ్మని ఊరి నుంచి వచ్చింది. ఆవిడ రాగానే పిల్లలు పట్టలేని ఆనందంతో ఈ శుభవార్త వినిపించేశారు. ఆ ప్రసాద్ ఎవరో ఆవిడకి వెంటనే గుర్తుకు రాలేదు. తర్వాత అనసూయమ్మగారి తమ్ముడని తెలిసింది. అతను రావటం, ఉంగరం ఇవ్వటం, మేం పెళ్లి చేసుకోబోతున్నామని పిల్లలందరికీ చెప్పటం, ఇదంతా ఈ ఆవరణలోనే జరిగిందనేసరికి ఆవిడకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. శారదని పిలిచి వెంటనే అడిగింది. శారద మాట్లాడలేదు. శారద చేతికి ఉన్న ఉంగరం జరిగిందంతా యథార్థమేనని రుజువు చేస్తోంది. శారదను చూస్తుంటే ఆవిడకి మింగేయాలన్నంత కోపం వచ్చింది. ఆవిడ ఆలోచనలని, ఆశలని ఒక్కసారి తలక్రిందులు చేసింది. శారద అంటే ఆవిడకి మొదటి నుంచి అభిమానమే. ఎంత ఇష్టం లేకపోతే సేవాసదనం తాళంచెవులు అప్పజిపుతుంది? తను ఉన్నప్పుడే కాదు, తను లేనప్పుడు కూడా మిగతా పిల్లలందరూ శారదకి భయపడతారు. శారదకి అంతా గుర్తుకు రాసాగింది. పద్మ ఇక్కడే తనతో పాటు పెరిగింది. సేవాసదనంలో పిల్లలందరికీ వైరుతో బుట్టలు అల్లటం, కుర్చీలు అల్లటం నేర్పేటందుకు కనకమణి శంకర్ అనే కుర్రాడిని టీచరుగా కుదిర్చింది. కనకమణి పిల్లల్ని ఒక్క క్షణం ఊరికే కూర్చొనియదు. ఏదో ఒక పని చేయిస్తూ ఆ రూపంగా డబ్బు రాబడుతూ ఉంటుంది. శంకర్ దగ్గర అందరూ బుట్టలు అల్లటం నేర్చుకున్నారు. కానీ పద్మకి అతనికి ఎప్పుడెలా పెరిగిందో బాగా చనువు పెరిగింది. అతను పద్మని పెళ్లి చేసుకుంటానని కనకమణిని అడిగాడు. కనకమణి ఒప్పుకుంది. శారదకి ఆ పెళ్లి ఇంకా ఇప్పుడు జరిగినట్టే ఉంటుంది. పద్మకి పెళ్ళి, అది కూడా ఈ సేవాసదనం ఆవరణలోనే అని వినగానే అందరూ ఎంతో సంబరపడ్డారు. పెళ్లి పందిరి పద్మతోటి పిల్లలే అలంకరించారు. కనకమణి ప్రెస్ రిపోర్టర్స్ని, ఊరిలో పెద్దలని కూడా పెళ్లికి పిలిచింది. శంకర్కి కూడా ఎవ్వరూ లేరు. అందువల్ల ఇరుప్రక్కల పెళ్లివారు సేవాసదనం ఆడపిల్లలే అయ్యారు. మామూలు సరదాలకి, సంతోషాలకు దూరంగా వెలివేసినట్టుగా బ్రతికే ఆ పిల్లలకి ఈ పెళ్లి పెద్ద ఆనందదాయకమైన సంఘటన అయింది. బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలు చదువుతుంటే పెళ్లి మండపంలో పద్మ పెళ్లి కూతురుగా కూర్చున్న దృశ్యాన్ని అందరూ అరమోడ్పు కన్నులతో తిలకిస్తున్నారు. ఆ క్షణంలో పద్మ ఎంత అదృష్టవంతురాలు అనిపించింది. పెళ్లి అవగానే శంకర్ పద్మని తీసుకువెళ్ళాడు. శంకర్కి బిలాయిలో ఉద్యోగం వచ్చింది. పద్మ, శంకర్ ఇద్దరూ వచ్చి చెప్పి వెళ్లారు. 6 నెలలు గడిచాయి. ఓ రోజు హఠాత్తుగా పద్మ వచ్చింది. మనిషి శవాకారంలా ఉంది. కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. నవనవలాడే ఆ ఆరోగ్యం అంతా ఎక్కడ పోయిందో. రోగిష్టిగా ఉన్న పద్మను చూసి అందరూ తెల్లబోయారు. పద్మ కనకమణిని చూడగానే అమ్మా అంటూ కౌగిలించుకుని బావురుమని ఏడ్చేసింది. ఆ తర్వాత పద్మ చెప్పిన విషయాలు వింటే అందరి శరీరాలు జలధరించాయి. జన్మలో పెళ్ళి అనేది వద్దు బాబు అనిపించింది. పద్మని శంకర్ బిలాయి తీసుకువెళ్ళాడు. అక్కడ అతనికి ఉద్యోగం అన్నమాట ఒట్టి అబద్ధం. పద్మతో 2 నెలలు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఇంటికి అతని స్నేహితుల్ని తీసుకురాసాగాడు. వాళ్ళు ఒట్టి తాగుబోతులు. పద్మని వాళ్ళకి అప్పచెప్పేవాడు. పద్మ ఎదురు తిరిగితే కొట్టేవాడు. ఒకసారి పద్మ పారిపోవటానికి ప్రయత్నిస్తే పట్టుకున్నాడు.
నానా చిత్రహింసలు పెట్టాడట. పద్మ ఆరోగ్యం దెబ్బతింది. శంకర్ ఇంకో ఆమెని దగ్గరికి తీశాడు. పద్మని వెళ్ళిపోమ్మని తన్ని తగిలేశాడు. ఛార్జీలకి డబ్బులు కూడా ఇవ్వలేదు. పద్మ వారిని వీరిని అడుక్కొని రైలు టిక్కెట్కి డబ్బులు సంపాదించి ఎలాగో ఇక్కడికి చేరుకుంది. ఇదంతా వినగానే కనకమణి కోపంతో, దొంగ విధవ, ఎంత పని చేశాడు, వాడి అంతు తెలుస్తానుండు. అంతే, ఆవిడ శంకర్ అడ్రస్కి ఉత్తరం రాసింది. కానీ ఆ ఉత్తరం అతను అక్కడ లేనట్టుగా తిరిగి వచ్చింది. పద్మ దీనగాథ విన్న శారద, అమ్మగారు, ఎలాగైనా సరే, ఎంత కష్టమైనా సరే ఆ శంకర్ని పట్టుకుని తన్ని జైల్లో పెట్టించాలండి అంది. మిగతా పిల్లలు కూడా శారదని సమర్థించారు. కనకమణి సరిసరే అందిగాని ఆ మాట పట్టించుకోలేదు. కారణం, ఆవిడ పద్మకి శంకర్కి పెళ్లి చేసినప్పుడు తన సేవా సదనం ఒక గొప్ప ఘనకార్యం చేసినట్టుగా పత్రికల చేత పొగిడించుకుంది. పెద్దల చేత శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు ఆ పెళ్లి ఇలా తెల్లవారింది అంటే సేవా సదనం పరువేం కానో అనుకుంది. పద్మ విషయంలో అక్కడున్న పిల్లలందరికీ పెళ్లి మీద మోజుపోయింది. మనం పెళ్లికి అనర్హులం అనే భావన కలిగింది. పద్మ ఒంటి నిండా రోగాలు. కనకమణి మందు ఇప్పించినా అవి అంత సులభంగా తగ్గలేదు. పద్మ ఒంటరిగా కూర్చునేది, ఎప్పుడూ ఏడ్చేది. చివరికి ఒక రోజున శారద మామూలుగానే ఆ రోజు కూడా ఉదయమే లేచింది. ప్రార్థనా మందిరం తెరవటానికి వెళ్ళబోతున్నదల్లా ఎదురుగా చెట్టుకి ఏదో వేళ్లాడుతుంటే ఏమిటా అని చూసింది. వెంటనే పెద్దగా కేక పెట్టింది. పద్మ కంఠానికి ఉరిపోసుకుంది. శారద అరుపులకి పిల్లలు పరిగెత్తుకు వచ్చారు. కనకమణి వచ్చింది. ఆ రోజు నుంచి వారం 10 రోజుల పాటు పిల్లలందరూ పద్మ దయ్యమై ఆ ఆవరణలో తిరుగుతున్నట్లుగా భయపడిపోయారు. చీకటి పడితే ఎవరూ బయటికి వచ్చేవారు కాదు. ఇది జరిగి చాలా రోజులైంది. శారద కళ్ళ ముందు పద్మ నిలబడి దీనంగా చెబుతున్నట్లుగా ఉంది. శారద, మనం అందరి ఆడపిల్లల్లాంటి వాళ్ళం కాదు. మనకి దిక్కులేదు. మనం దిక్కులేని వాళ్ళమనే అలుసుతో అందరూ మన మీద దౌర్జన్యం చేయటానికి చూస్తారు. నీకు తెలియదా? మీరెవ్వరూ ఈ 4 గోడలు దాటి వెళ్ళలేదు. కాబట్టి మీకు ఆ బయట ప్రపంచం గురించి తెలియదు. అక్కడ మనలాంటి అండలేని వాళ్ళకి స్థానం లేదు. మనకిక్కడే క్షేమం. కనకమణి గారు మనల్ని ఎంత తిట్టినా మన వల్ల ఆవిడకి ఒక ఉపయోగం ఉంది. ఈ గోడలు మన పాలిటి జైలు గోడలు అనుకుంటాం గాని ఇవే మనకి చాలా రక్షణ అనుకో. కానీ ప్రసాద్ అందరిలాంటివాడు కాడు. అతను జీవితంలో చాలా ఎగుడు దిగుళ్ళు చూసినవాడు. నా పరిస్థితి అంతా అతనికి తెలుసు. శారద మనసు ఎదురు తిరిగింది. నీకు తెలియదు, ఊరుకో. పెళ్ళి అనే వ్యామోహంలో పడిన నీకు ప్రస్తుతం ఏమీ తెలియటం లేదు. ఏదో తెలియని భయం మనసుని కసిరింది. శారద మనసు బేలగా అయిపోయింది. ప్రసాద్ని స్వీకరించాలో తిరస్కరించాలో అర్థం కాకుండా పోయింది. అతన్ని స్వీకరించడానికి మనసు గుడ్డిగా ముందుకు అడుగు వేస్తోంది. కానీ పద్మ జ్ఞాపకం, కనకమణి హెచ్చరికలు, అతని గత జీవితం అన్నీ కలిపి శారదని వెనక్కు లాగుతున్నాయి. మనం ఏదైనా పని చేస్తే అందులో సుఖం, నిశ్చింత ఉండాలి. అవమానం, హేళన ఎదురవ్వకూడదు. అసలే ఆధారం లేని జీవితం తనది. అందరాని పండు కోసం ఆశించి బోర్లా పడిన చందం కాకూడదు. పద్మ ఎందుకు చచ్చిపోయిందో ఇప్పుడు తనకి బాగా అర్థమవుతోంది. అపజయం ఎదుర్కోలేకపోయింది. ఒక విధంగా ఇక్కడ ఈ జీవితం మీద రోత కలిగే ఆ పెళ్లికి ఒప్పుకొని వెళ్ళింది. కానీ పెనం మీద నుంచి నిప్పుల్లో పడ్డ చందం అయింది. వెనక్కు తిరిగి వచ్చినా ఇక్కడ ఇమడలేకపోయింది. ఒకసారి ఈ సేవా సదనం వదిలి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాకూడదు. కనకమణి గారికి చిన్నప్పటి నుంచి ఎందుకోగాని తన మీద ఎనలేని అభిమానం. ఆ అభిమానమే కోటగోడలా తనని రక్షిస్తూ వచ్చింది. ఆవిడ తర్వాత ఈ సేవా సదనం అధికార నిర్వహణ శారదదేనని అందరికీ తెలుసు. ఆడపిల్ల జీవితానికి ఎంతో ముఖ్యమైన ఈ పెళ్లి ముఖ్యమా లేక ఈ సేవా సదనమా? శారద ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది. శారదకి రెండూ కావాలని అనిపిస్తోంది. కానీ అది అసాధ్యం అని కూడా వెంటనే అర్థమవుతోంది. ఆ రాత్రి కనకమణి శారదని పిలిచింది. ఏమని ఆలోచించుకున్నావు అంది. నాకు తెలియటం లేదమ్మా, మీరు చెప్పండి నిస్సహాయంగా అంది. శారదా, నువ్వు నా మాట మీద గురి ఉంచి నేను చెప్పినట్లు విను. పెళ్ళి అనేది ప్రతి ఆడపిల్ల చేసుకుంటుంది. కానీ ఇలా 10 మందికి సేవ చేసే అదృష్టం అందరికీ రాదు. నీకు పెళ్లి చేసుకోవాలని ఉంటే నేనే తగిన వరుణ్ణి చూస్తాను. ఆ ప్రసాద్ మాత్రం వద్దు. అతనికి తన కూతుర్నిచ్చి చేయాలని ఆ అనసూయమ్మగారు అనుకుంటోంది. ఆ కంతల్లో నువ్వెందుకు తలదూర్చాలి? శారద మౌనంగా నిలబడిపోయింది.
ఆ ఉంగరం ఇలా ఇవ్వు, నువ్వు ఇష్టపడటం లేదని అనసూయమ్మగారికి కబురు చేస్తాను. శారద వేలికి ఉంగరం తీసింది. టేబుల్ మీద ఆవిడకి ఎదురుగా పెట్టింది. గిరుక్కున వెనక్కు తిరిగి ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా అక్కడి నుంచి పారిపోయింది. ఇదిగో నువ్వు చేసిన ప్రధానపు కానుక కాబోలు తిప్పి పంపింది. శారద ఈ పెళ్లికి ఇష్టంగా లేదట. అనసూయమ్మగారు ఉంగరం తెచ్చి ప్రసాద్ మంచం మీద పడేస్తూ అంది. అతను బయట పని మీద వెళ్ళటానికి సిద్ధమవుతూ షర్టు గుండీలు పెట్టుకుంటున్నాడు. అయినా పెళ్లి చేసుకోవాలంటే నీ పెత్తనమేనా? మాకెవ్వరికీ చెప్పనవసరం లేదా? అసలు ఆ శారద ఇంటికి ఎలా వచ్చింది? నేను తీసుకుని వస్తేనేగా. ప్రసాద్ అక్క మాటల మీద ధ్యాస లేనివాడిలా ఆ ఉంగరం వైపే చూస్తున్నాడు. 4 ఏళ్లు గడిచాయి కదా అని నీ గతం నువ్వు మర్చిపోయినంత మాత్రాన లోకం మర్చిపోతుందని అనుకోకు. నువ్వు జైలుకు వెళ్ళావని, పిచ్చాసుపత్రిలో ఉన్నావని తెలిసిన ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకుంటుందిరా? కవితను చేసుకోమంటే అది కేవలం నా స్వార్థం అనుకుంటున్నావే గాని నీ మంచి ఆలోచిస్తున్నానని నువ్వు బొత్తిగా అనుకోవటం లేదు. ప్రసాద్ కోపాన్ని నిగ్రహించుకుంటూ అడిగాడు. అక్కయ్య, ఈ ఉంగరం ఎవరు తెచ్చారు? నిదానంగా అడిగాడు. ఇంకెవరు తెస్తారు? కనకమణి గారు. శారదని 4 రోజులు సాయం కోసం పంపిస్తే మీ తమ్ముడిలా చేయటం బాగుందా అంటూ నన్ను 4 దులిపింది. నువ్వసలు ఆ సేవాసదనంకి వెళ్ళినట్టే తెలియదు. నేను ఆవిడ ముందు తలెత్తుకోలేకపోయాను. నువ్వు ఆవిడికి గాని నాకు గాని కనీసం చెప్పనైనా చెప్పకుండా శారదతో ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురావడం చాలా తప్పు. అతను ఆవేశంగా ఆ ఉంగరం అందుకుని వేలికి పెట్టేసుకున్నాడు. అనసూయమ్మగారు హఠాత్తుగా కంఠం మార్చింది. నాకు తెలుసురా ప్రసాదు, నీ బాధ. నీకు చిన్న వయసులోనే పెద్ద పెద్ద బాధలు చుట్టుకున్నాయి. పెళ్ళి పేరుకు అయిందన్నమాటే కానీ ఆ సుఖం ఏమిటో నువ్వు బొత్తిగా అనుభవించలేదు. నువ్వు ఇంత అనుభవం జరిగిన తర్వాత మళ్ళీ చేసిన తప్పే చేస్తానంటే ఎలా? నా మాట విని నువ్వు కవితను చేసుకో. కానీ కవిత నన్ను చేసుకోనని అంత ఖచ్చితంగా చెప్తోందిగా అక్కయ్య. దాని ముఖం, దానికేం తెలుసు? నేను ఒప్పిస్తానుగా. అక్కయ్య, ఎవరితోనూ బలవంతపు పెళ్ళి నాకు అవసరం లేదు. నేనే పొరపడ్డానేమో. నువ్వు అన్నమాటే నిజం. జైలుకు వెళ్ళి వచ్చిన వాడిని, మెంటల్ హాస్పిటల్లో ఉండి వచ్చిన వాడిని నన్ను ఏ ఆడపిల్ల చేసుకుంటుంది? ఇక ముందెప్పుడు ఈ పెళ్లి ప్రసక్తి నా దగ్గర తీసుకురాకు. నేను పొరపడ్డానక్కయ్య, చాలా పొరపడ్డాను. ఇది ఆ వ్యక్తితో నాకు పెళ్లి కాకముందే తెలిసింది. ఇంకా నయం. అతను నిస్సత్తుగా మంచం మీద కూలబడ్డాడు. శారద ఉంగరం వాపసు ఇవ్వటం అతను ఊహించలేని విషయం అయింది. శారద ముందు తనేది దాచలేదు. లజ్జ విడిచి అభిమానపడకుండా అన్నీ చెప్పేశాడే. ఆలోచించుకోవటానికి టైం కూడా ఇచ్చాడే. అప్పుడు అంగీకరించిన శారదకి ఇంతలో ఏమైంది? ఆడవాళ్లు ఇంత చపలచిత్తులా? ఈ ఉంగరం శారదే స్వయంగా ఇచ్చినట్టయితే ఎంతో బాగుండేది. తను ఏమీ అనుకునేవాడు కూడా కాదు. ఈ 4 రోజుల నుంచి తను ఎంత హాయిగా ఉన్నాడు, ఎంత ఆనందంగా గడిపాడు. తనకి రెండో పెళ్లి చేసుకునే యోగ్యత లేదా? ఏం తప్పు చేశాడని తనకి ఈ శిక్ష? శారద సమక్షంలో తన జీవితం నిశ్చింతగా వెళుతుందని ఆశపడ్డాడు. శారీరకంగా కంటే శారదని మానసికంగా తనకి ఒక తోడుగా కోరుకున్నాడు. శారదకి ఇది అర్థం కాలేదా? ఇలా ఎందుకు చేసింది? తన జీవిత నౌక ఒక తీరం చేరబోతోందని, ఇక నిశ్చింతగా ఉండవచ్చునని భావించాడు. దూరం నుంచి ఎంతో ఆనందంగా కనిపించిన ఆ తీరం తను దగ్గరయ్యేసరికి మాయమై ఎండమావిలా వెక్కరించింది. తన జీవితం అడుగడుక్కు ఎందుకిలా శాపగ్రస్తంగా అవుతోంది? అతను లేచి చెప్పులు వేసుకున్నాడు. అతనికి శారదని చూడాలనిపించింది. కసిదీరా 4 అడగాలని ఆవేశంగా అనిపించింది. శారద ఇక్కడ టేబుల్ దగ్గర కూర్చుని ఆ నెల జమా ఖర్చులు చూసుకుంటున్న కనకమణి ఈ ప్రశ్న వినగానే తలెత్తి చూసింది. ఆవిడకెదురుగా ప్రసాద్ నిలబడి ఉన్నాడు. క్షణంసేపు ఆవిడ చకితురాలైనట్లుగా అతని వైపే చూస్తుండిపోయింది. కొద్ది నెలల క్రితం అనసూయమ్మ గారింట్లో చూసిన ప్రసాద్కి ఈ ప్రసాద్కి ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రసాద్ మనుష్యుల్ని చూస్తే తల తిప్పుకొని చెరచెరా వెళ్ళిపోయేవాడు. మనిషి బట్టలు ధరించడంలో, జుట్టు దువ్వుకోవడంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించేది. ఆ ప్రసాద్ ఇతనేనా అని ఆశ్చర్యపరిచేటంతగా మార్పు కనిపిస్తోంది. అతని ముఖం తేటగా ఉంది. ముఖం ప్రశాంతంగా, గంభీరంగా ఉంది. చూపుల్లో అనిశ్చిత గాని, మాటల్లో తొట్రుపాటు గాని లేనేలేవు. నేను శారదతో మాట్లాడాలి, ఒక్క నిమిషం పిలుస్తారా? అతను ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా తను వచ్చిన పని చెప్పేశాడు. కనకమణి లోలోపల నిటారుగా అయింది. శారద గురించి అతన్ని ఎలా సమాధానపరిచి గొడవ లేకుండా ఇక్కడి నుంచి పంపడమా అని ఆలోచిస్తూ, పైకి మాత్రం ఎంతో మర్యాదని ప్రదర్శిస్తూ
కూర్చో అంటూ కుర్చీ చూపించింది. అతను కూర్చోలేదు. శారదని పిలవండి అన్నాడు. పిలుస్తాను, కూర్చో. అతను ఆమె మర్యాదని మన్నిస్తున్నట్లుగా కూర్చున్నాడు. శారదతో ఏం పని? ఎంతో మామూలుగా అడిగింది. 1 నిమిషం మాట్లాడాలి. ఏమిటది? నా పర్సనల్ సంగతి చెప్పాలి. ఈ సేవా సదనంలో ఏ ఆడపిల్లలకైనా నాకు తెలియని పర్సనల్ విషయాలు ఉండకూడదు అనే రూల్ ఉంది. అది నీకు తెలియదేమో, కానీ శారదకి బాగా తెలుసు. నువ్వు చెప్పదలుచుకున్నదేదో నాకు ముందు చెప్పు. అతని కళ్ళు క్షణంసేపు తీక్షణంగా మారినాయి. చురుగ్గా ఆవిడ వైపు చూసినాయి. మరుక్షణమే మళ్ళీ మామూలుగా అయినాయి. కనకమణి తన్ను చెప్పవలసిందేదో చెప్పినట్టుగా ఫైల్స్ సర్దుకోసాగింది. క్షణమాగి అతనన్నాడు, శారద నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారద అంగీకరించింది. మళ్ళీ మనసు మార్చుకున్నట్టుగా కబురు చేసింది. దానికి కారణం ఏమిటో నేను స్వయంగా శారద నోటి వెంట వినదలుచుకున్నాను. కనకమణి మళ్ళీ అతన్ని సుదీర్ఘంగా చూసింది. తర్వాత ఏమనుకుందో ఏమో బెల్ నొక్కి ప్యూన్ని పిలిచింది. ప్యూన్ రాగానే శారదని నేను పిలుస్తున్నానని చెప్పు అంది. అతను వెళ్ళబోతుంటే వెనక నుంచి పిలిచింది. చూడు, శారద కోసం అనసూయమ్మగారి తమ్ముడు ప్రసాద్ వచ్చారని మాట్లాడాలని అంటున్నారని చెప్పు అంది. ప్యూన్ తల ఊపి వెళ్ళిపోయాడు. కనకమణి మళ్ళీ జమా ఖర్చుల పుస్తకం చూస్తూ అంకెలు కూడుకోసాగింది. ఆవిడకెదురుగా కూర్చుని ఉన్న ప్రసాద్ గుండెల్లో బలంగా వీస్తున్న భావోద్రేకాన్ని బలవంతంగా నిగ్రహించుకుంటున్నాడు. అతని దృష్టి మాటిమాటికి లోపల గుమ్మం వైపు మల్లుతోంది. చెవులు పాదాల అలికిడి కోసం, చీర రెపరెపల కోసం శ్రద్ధగా వేచి చూస్తున్నాయి. 5 నిమిషాలు గడిచాయి. 10 నిమిషాలు దొర్లినాయి. గుమ్మంలో నుంచి శారద రాలేదు. కనకమణి శారద కోసం కబురు పంపిన మాటే మర్చిపోయినట్టుగా లెక్కలు కూడుకుంటోంది. ప్రసాద్కి కళ్ల ముందు జరగబోయే దృశ్యం కనిపిస్తోంది. గుమ్మంలో నుంచి శారద వస్తుంది. రాగానే తను లేచి ఎదురు వెళ్తాడు. శారదా, ఏమిటిది? ఎందుకిలా చేశావు అంటాడు. శారద జవాబు చెప్పలేనట్టు చూస్తుంది. తను చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి చర్చరా బయటికి లాక్కు వెళ్తాడు. కనకమణి లబలబలాడినా వినడు. శారద మనసులో ఇంకేమైనా అనుమానాలు, భయాలు ఉంటే చక్కగా విడమర్చి మళ్ళీ చెప్తాడు. శారదకి ఎలా చెప్పాలో అతను అన్నీ సిద్ధం చేసుకున్నాడు. మొట్టమొదట ఇక్కడికి బయలుదేరేటప్పుడు శారద మీద కసిగా, కోపంగా అనిపించినా క్రమేపీ అది తగ్గిపోయింది. తన్ను చేసుకోవటానికి శారద భయపడినా, జంకినా అందుకు ఎంతో అర్థం ఉన్నదని అతనికి అనిపించింది. శారద వైపు ఆలోచించిన కొద్దీ అతని ఆగ్రహం మంచులా కరిగిపోయింది. శారదకి నచ్చ చెప్పటానికి, బ్రతిమలాడుకోవడానికి సిద్ధమై వచ్చాడతను. అతనికి శారద సాహచర్యం లేకుండా బ్రతకలేననిపిస్తోంది. ఆ అమ్మాయి తన జీవితంలోకి ఎంతో ప్రశాంతతని తెచ్చింది. స్థిరత్వం ఆపాదించింది. జీవితం అంటే మళ్ళీ మమకారం కలిగేలా చేసింది. ఈ ప్రశాంతత, స్థిరత్వం, మమకారం శారద వెంటే వెళ్ళిపోయాయి. శారద నిష్క్రమణతో జీవితం మళ్ళీ చుక్కానిపోయిన పడవలా, జీవితం దిక్కుతోచని నావలా గమ్యం లేకుండా పోతోంది. ఈ సమాజంలో ఒక భార్య చచ్చిపోతే మగవాడికి మళ్ళీ వెంటనే రెండో భార్యని తీసుకురావాలని ఎందుకు చూస్తారో ఇప్పుడు అర్థమవుతోంది. కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే స్త్రీకే కాదు, మగవాడికి కూడా ఈ సంసారం పటిష్టమైన ఆలంబనగా అనిపిస్తోంది. ఆ కుర్చీలో కూర్చుని ఉన్న ప్రసాద్కి గడిచిపోతున్న ఆ క్షణాలు కొన్ని యుగాలుగా ఉన్నాయి. చిట్ట చివరికి ఎలాగైతేనేం గుమ్మానికున్న పరదా తొలగింది. అతను చటుక్కున కుర్చీలోంచి లేవబోయాడు. కానీ తన భవిష్యత్కి ద్వారంలా ఉన్న ఆ గుమ్మంలో నుండి వచ్చింది స్నేహమయ్య అయిన శారద కాదు, కనకమణి గారు లోపలికి పంపిన ఫ్యూన్. అతను నేరుగా కనకమణి దగ్గరికి వచ్చి ఒక చీటీ అందించాడు. ఆవిడ కళ్ళజోడు సరిచేసుకుని దాన్ని చదివింది. తర్వాత నౌకర్ని వెళ్ళమన్నట్లు సంజ్ఞ చేసింది. తన వైపు చూస్తున్న ప్రసాద్కి ఆ చీటీ అందించింది. ఏమిటది అన్నాడతను. శారదని చూడాలన్నారుగా, ఇదిగో సమాధానం. అతను చీటీ అందుకుని చూశాడు. దానిమీద అతని అదృష్టానికి భాష్యం చెబుతున్నట్టుగా శారద వ్రాసిన గుండ్రటి అక్షరాలున్నాయి. అమ్మా, నాకెవరితోనూ మాట్లాడాల్సిన పనిలేదు. నేనెవరినీ చూడదలుచుకోలేదు. శారద. అది చదవగానే అతని ముఖంలో రకరకాలుగా మారుతున్న భావమేఘాలని కనకమణి గారు కళ్ళజోడులోంచి ఆనందంగా, కుతూహలంగా గమనిస్తోంది. జవాబు విన్నావుగా? అతను ఆ కాగితాన్ని ఉండగా నలిపేసి కుర్చీలోంచి లేచాడు. ఏ జవాబు అయినా స్వయంగా నేను శారద నోటి వెంట వినాలి. శారదని పిలవండి అన్నాడు. ప్రసాద్, మీ ధోరణి అతిగా ఉంది. అనసూయమ్మ గారి పట్ల గౌరవంతో నేను ఇంతవరకు సహించాను.
ఆ మర్యాద నువ్వు కూడా మన్నించి వెళ్ళిపోతే ఇద్దరికీ శ్రేయస్కరం. మీరు శారదని పిలుస్తారా లేక నేను లోపలికి వెళ్ళనా? నౌకర్ల చేత గేటు బయటికి నెట్టించుకోవాలని ఉంటే లోపల వైపుకు అడుగు కదుపు. ప్రసాదు, మీ అక్క నేను ఎంతో స్నేహితులం. మా మధ్య ఉన్న స్నేహాన్ని నువ్వు చెడగొట్టడానికి తయారవుతున్నావు. నేను శారదని మీ ఇంటికి పంపింది కేవలం మీ అక్క కోసం. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లలే కరువయ్యారా? శారద మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా తర్వాత ఈ సేవా సదనం బాధ్యత అప్పగించాలనే నిశ్చయంతో తనని ప్రత్యేకమైన తర్ఫీదుతో పెంచి పెద్ద చేశాను. నువ్వు శారద మంచి మనసు విరిచి ఈ పెళ్ళి అనే వ్యామోహంలోకి దింపావు. ఇది నీ స్వార్థం. శారద నీ భార్య అయితే నీ ఒక్కడికే ఉపయోగపడుతుంది. శారద అందరి ఆడపిల్లల్లాంటిది కాదు. ఆశ్రమంలో ఉంటే శారద వల్ల కొన్ని వందల మంది అనాథలకి ఉపకారం జరుగుతుంది. అసలు మీ ఇంటికి శారదని పంపడం ఇంత బాధకి కారణమైంది. నువ్వు చదువుకున్నవాడివి, అర్థం చేసుకోగలిగిన వాడివి. నీకు పుణ్యం ఉంటుంది. శారద విషయం ఇక ఎత్తకు. ఆవిడ చేతులు జోడించి నమస్కరించింది. ప్రసాద్ ఆవిడ వైపే చూస్తున్నాడు. ఆవిడ ముఖంలో ఆగ్రహం, నిస్సహాయత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆవిడ తీవ్రంగా అంది, శారద ఇక్కడ లేకపోతే ఒక్క క్షణం మాకు జరగదు. శారద వెళ్ళిపోతే ఈ సేవా సదనం మూలపడుతుంది. ఎంతో కష్టం మీద నీ వ్యామోహపు కోరల నుంచి నేను శారదని యువతలకి లాగాను. మళ్ళీ నువ్వు కళ్ళెదుటపడి ఆ అమ్మాయి మనసు క్షోభ పెట్టకు, వెళ్ళు. ప్రసాద్ అచేతనుడిలా నిలబడిపోయాడు. ఈ పెళ్ళి మీ అక్కయ్యకి ఇష్టం లేదు, నాకిష్టం లేదు. ఒకసారి ఇలాగే ఎవ్వరికీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని నలుగురిలో నవ్వుల పాలు అయ్యావు. మళ్ళీ అదే తప్పు చర్విత చర్వణం అవుతోందంటే నీకసలు జ్ఞానం లేదన్నమాటే. పెద్దదాన్ని, అనుభవంతో నా తల పండింది. నీకు సౌమ్యంగా చెప్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నువ్వు అనుసరించే పద్ధతి ఇది ఏమాత్రం కాదు. ఆవిడ ఫైల్స్ సర్ది బీరువాలో తీసుకెళ్లి పెడుతూ అంది. ప్రసాద్ చకితుడైనట్లు చాలాసేపు అలాగే నిలబడిపోయాడు. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.